మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, దమ్మాయిగూడ, షామీర్పేటలో ప్రజాపాలన కేంద్రాలలో ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొందరు ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు లేని ప్రజలు ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ప్రజాపాలన కేంద్రంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు కార్డు లేదు, రేషన్ కార్డు రేషన్ కార్డు తెలియదు. బయట ఇచ్చే నీకు అన్న అక్కడ కార్డు నాన్న ఇంతకుముందు ప్రభుత్వం మంచి చేస్తుందంటారా? ఇప్పుడు అంటే ఫ్రీ బస్సులు మంచిదేనా? అంటే మహిళలకు మంచిది అనిపిస్తుందా? మంచిదేనా అంటే ఫ్రీ బస్సులు వచ్చినాయి నడవలే తిరుగుతుంటే ఎట్లుంటది. అదొకటి మళ్ళా ఒక ఫ్రీ బస్ లేకున్నా సరే కానీ మాకు పైసలు తీసుకున్నారు కానీ వస్తువులకైతే రేట్లు పెట్టుకుంటుంది. బస్సులు ఆయన పెట్టుకొని పోతాం, ఎప్పుడు ఒకసారి పోతాం మేము కానీ అన్నిటి రేట్లు పెట్టుకుంటాం. అదొకటి నేను అనేది అందరి గురించి అంటున్నా, ఒకదాని గురించి కాదు. ప్రభుత్వం బాగుంది, ముందుకు అప్పు చేసిన కానీ మాకేమో ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈసారి అప్పు చేసినట్టు అప్పు చెప్తాము. అసలు బాగా అప్పు చేసినట్టు ఆటోలు కాక అన్నారు. ఇంకా మంచిదే, మాకు చేతుల కష్టం వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం బాగా చేసిందా? ఇప్పుడు మంచి ఏం పనిలేక ఇంట్లో ఎక్కడికన్నా పోవాలంటే పోవాలనే అడగాలి. వాళ్ళు ఎప్పుడు ఇయ్యారు. ఇప్పుడు పోనీకి ఎక్కడికన్నా 10 రూపాయలు చేతులు ఉంటే బస్ ఎక్కిపోతుంది. బస్ కి చార్జెస్ పెట్టాడు, చార్జెస్ పెట్టకుండా ఉన్నందుకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఉన్న లేని వాళ్ళు అందరూ ఎక్కుతున్నారు. అదొక్కటి పెట్టకుండా మిగతా మామూలు పెడితే చాలా బాగుంటుంది. తక్కువ చార్జెస్ పెట్టాలనుకుంటున్నా? తక్కువ చార్జెస్ పెట్టేది ఫ్రీ పెట్టడం వల్ల ఇబ్బందులు అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతుంది. ఈ ముసలి వాళ్ళకు, ఈ గుడ్డి వాళ్ళకు, కాళ్ళు లేని వాళ్ళకు పెడితే ఫ్రీగా పెడితే బాగుంటుండే. మా అట్లాంటి వాళ్ళకైతే కొంచెం చార్జెస్ ఇప్పుడు మీరు 6 పథకాలు అప్లై చేస్తారు. 30 రూపీస్ కాకుండా ఒక 20 రూపీస్ 15 రూపీస్ పెడితే బాగుంటుండే. ఇప్పుడు మనకు వాళ్ళకు బస్ పాస్ వాళ్ళకు కూడా ఇప్పుడు 15 ఉంది కదా, 1000 రూపీస్ పెడితే బాగుంటుండే. అట్లా రేషన్ కార్డు నేను తీసేసుకుంటాను. అప్లికేషన్ పెట్టినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రాను పెడితే ఏమైంది, అక్కడ కొట్టేసుకుని ఇక్కడ వస్తే అక్కడ కొట్టేయాలని నేను చెప్పినా కూడా చెప్తే అర్థం చేసుకుని నాకు కార్డు ఎక్కడ ఉండదు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ 20 ఏళ్ళు దాటిపోయింది, 25 ఏళ్ళు అయింది నేను వచ్చి. ఇంతవరకు నాకు కార్డు లేదు. ఇప్పుడు కార్డు కావాలని ఇక్కడ వచ్చిన. మళ్ళీ మీ సేవలో అప్లికేషన్ పెట్టాలని ఇంతకు ముందు పెట్టిన అప్లికేషన్ నిలబడిపోయింది. మళ్ళీ పెడితే క్యాన్సిల్ అవుతుంది అంట. మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ ప్రభుత్వం అన్నా నాకేదో హెల్ప్ చేస్తారని నేను కూడా ఏదో కార్డు తీసుకుని ఇక్కడ వచ్చిన. గత ప్రభుత్వం రేషన్ కార్డు లేదా? లేదు, నాకు ఈ ఊర్లో ఉంది. కాకపోతే నేను ఏమన్నా నాకు ఊర్లో ఉంది కాబట్టి వద్దు, నేను ఇక్కడ పెట్టుకుంటా. నాకు అన్ని ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడే, బ్యాంక్ బుక్ ఇక్కడే, ఓటర్ ఐడి ఇక్కడే, నాకు ఇల్లు ఇక్కడే ఉంది, అన్ని ఉంది. కానీ కార్డు అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టుకుంటా అంటే క్యాన్సిల్ చేస్తలేదు. క్యాన్సిల్ చేసి నాకు ఇవ్వండి అంటే ఇస్తలేదు. అందుకని నన్ను ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలని